ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 13వ మంత్రం. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచచక్షిరే. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచచక్షిరే. అన్యత్ ఏవ ఆహుః సంభవాత్ అన్యత్ ఆహుః అసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం ఏ యః నః తత్ విచచక్షిరే. పరంపరానుగతంగా వాళ్ళు విన్నటువంటిది మాకు వినిపించినటువంటిది, మహాత్ములు ఎవరైతే వినిపించారో, ధీరులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు వినిపించినటువంటిది ఇది. దీనికి అన్వయక్రమం. సంభవాత్ అన్యత్ ఏవ ఆహుః అంటే సంభవాత్ సంభూతి అని చెప్పుకున్నాం కదా, ఆ సంభూతి యొక్క ఉపాసనా ఫలం వేరే. అన్యః అన్యత్ ఫలం. అసంభవాత్ అన్యత్ ఆహుః అసంభవాత్ అనేటువంటిది అసంభూతి, దానిని ఉపాసించడం వల్ల కలిగేటువంటి ఫలితం వేరే. అన్యత్ ఆహుః. ఇది ధీరాణాం వచనం శుశ్రుమ. జ్ఞానులు చెప్పినటువంటి ఈ వచనాన్ని విని ఉన్నాము. ఏన తత్ విచచక్షిరే వివరించి ఉన్నటువంటిది. బుద్ధిశాలురు జ్ఞానులైనటువంటి వాళ్ళు నుంచి ఇది విని ఉన్నాము. వాళ్ళు ఎవరి కోసం చెప్పారు? మా కొరకు వివరించి చెప్పారు. ఇది అంటే శిష్యుల కోసం గురువులు వివరంగా చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని మేము విని ఉన్నాం. ఇదే శాంకర భాష్యం. అన్యత్ ఏవ ఇతి, దానికి భాష్యం వస్తుంది. అన్యత్ ఏవ పృథక్ ఏవ ఆహుః ఫలం సంభవాత్. సంభవాత్ అంటే సంభూతేహే, సంభూతి యొక్క. సంభూతి యొక్క అంటంలో సంభూతి ఉపాసన యొక్క అని. సంభూతి అంటే కార్యబ్రహ్మ ఉపాసనాత్. సంభూతి ఉపాసన అంటే కార్యబ్రహ్మ ఉపాసనము. కార్యం అనేటువంటిది కారణం నుంచి ఉత్పన్నమవుతుంది. మట్టికి కార్యం ఏంటి? కుండ. కుండ కార్యం, మట్టి నుంచి తయారైనటువంటిది. కుండ కార్యం. మరి కారణం ఏది? కారణము మట్టి. సో కారణము నుంచి కార్యము ఉత్పన్నమవుతుంది. దీన్నే సాధారణంగా ఈ మాట అందరూ వినే ఉంటారు. తెలుగులో కారణం లేకుండా కార్యం జరగదండి అంటారు. కారణం లేకుండా ఏది జరగదండి అంటే కారణము కార్యము అవినాభావ సంబంధంతో ఉంటాయి అని చెప్పటం. తర్వాత ఏమైంది అంటే లోకనానుడిలో కారణం లేకుండా ఏదీ జరగదు అని చెప్పేస్తారు. వాళ్ళకి కారణము కార్యము కార్యకారణ సంబంధము ఇంత అర్థమైనా కాకపోయినా కానీ ఈ మాట అయితే అందరూ చెప్పేస్తారు. కారణం లేకుండా ఏదీ జరగదు. ఏది అంటే అక్కడ కార్యం అనే వాళ్ళ ఉద్దేశం. సో అన్యదేవ పృథగేవాహు ఫలం సంభవాత్ సంభూతే అంటే కార్యబ్రహ్మోపాసనాత్. కార్యబ్రహ్మ ఉపాసనని చేయటం ద్వారా ఏం జరుగుతుంది? అణిమాది ఐశ్వర్య లక్షణం వ్యాఖ్యాతవంతః ఇత్యర్థః. ఈ కార్యబ్రహ్మని ఉపాసించడం ద్వారా సిద్ధులు వస్తాయి. అణిమాది సిద్ధులు. అణిమ లఘిమ గరిమ మహిమ ఈసిత్వ వసిత్వ ప్రాకామ్య భుక్తి ఇచ్ఛ ఇలాంటి సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులు సంభూతి ఉపాసన ద్వారా పొందుతారు. తథాచ అన్యతాహుః అసంభవాత్ అసంభూతే. అసంభూతి యొక్క. అసంభూతే అంటే అర్థం అవ్యాకృత ఉపాసనాత్. అవ్యాకృతం అంటే హిరణ్య గర్భుడు, కారణస్వరూపుడు, కారణ బ్రహ్మ. కారణ బ్రహ్మను ఉపాసించడం ద్వారా అన్యతాహుః అన్యమైనటువంటి ఫలము, ఇతరమైనటువంటి ఫలము ఉన్నది. దేనికంటే ఇతరమైనటువంటిది? సంభూతి ఉపాసన కంటే భిన్నమైనటువంటిది. సంభూతి ఉపాసనకు ఒక ఫలం ఉంది. అంటే కార్య ఉపాసన, కార్యబ్రహ్మ ఉపాసనకు ఒక ఫలం ఉంది. ఆ కార్యబ్రహ్మ ఉపాసన కంటే భిన్నమైనటువంటి ఫలము కారణ బ్రహ్మ ఉపాసనతోటే ఉన్నది. ఇదే అసంభూతి ఉపాసన. యదుక్తం అంధం తమ ప్రవిశంతి ఇది.
అంధలోకాల్లో ప్రవేశిస్తారు అని చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో దీన్నే ప్రకృతి లయ ఇది చ పౌరాణికై ఉచ్యతే. యోగశాస్త్రంలో కూడా ప్రకృతి లయ అనేటువంటి శబ్దం వస్తుంది. పతంజలి యోగ సూత్రంలో కూడా, పౌరాణికల్లో కూడా ప్రకృతి లయ అనేటువంటి మరణానంతరం ప్రకృతి లయులు అవుతారు అని చెప్పి వివరణ వస్తుంది పతంజలి యోగ సూత్రాల్లో. ఆ చెప్పినటువంటిది ఈ అసంభూతి ఉపాసనతోటే వస్తుంది. ఇది ఏవం శుశ్రుమధీరాణం వచనం ఏ న తత్ విచచక్షిరే వ్యాకృత అవ్యాకృత ఉపాసన ఫలం వ్యాఖ్యాతవంతః ఇది అర్థః. ఈ విధంగా మేము గురువుల వద్ద నుంచి లేదా ధీరుల వచనమును మాకు కొరకు వివరించినటువంటి వాళ్ళు ఎవరంటే ఇంకెవరు? గురువులే. ఎవరైతే గురువులు జ్ఞానులు మాకు వివరించి ఉన్నారో, మా కొరకు వివరించి చెప్పారో దాన్ని మేము విని ఉన్నాము. ఏం విని ఉన్నాము? వ్యాకృత అవ్యాకృత ఉపాసనముల యొక్క ఫలము, దీని ఫలం వేరు దాని ఫలం వేరు అని వివరించి చెప్పి ఉన్నారో దానిని విని ఉన్నాము. అదే ఇక్కడ ఏన తద్విచచక్షిరే వ్యాకృత అవ్యాకృత ఉపాసన ఫలం వ్యాఖ్యాతవంతః ఇత్యర్థః. ఇది 13వ మంత్రానికి భాష్యం. 14వ మంత్రానికి అవతారిక. యత ఏవం అతః సముచ్చయః సంభూతి అసంభూతి ఉపాసనయోః యుక్త ఏవ. అందువలన ఏం చెప్తున్నారు? ఇట్లా ఒక్కొక్క దాన్ని విడివిడిగా చేసినా చీకటి లోకాల్లో ప్రవేశించడమే కలిగేది. ఒకదాన్ని మించిన చీకటి ఇంకొక దాంట్లోకి వెళ్తున్నారు. సంభూతి ఉపాసన కంటే అసంభూతి ఉపాసన ఇంకా చీకటి లోకాలకు ప్రవేశింపజేస్తుంది. అంటే కార్యబ్రహ్మని ఉపాసన చేసిన వాళ్ళకంటే కూడా కారణ బ్రహ్మ ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఇంకా చీకటి లోకాల్లో పడుతున్నారు. యత ఏవం అతః సముచ్చయ సంభూతి అసంభూతి ఉపాసనయోః యుక్త ఏవ. కాబట్టి ఏంటంటే ఈ సంభూతి అసంభూతి రెండింటిని కలిపి ఉపాసన చేయటమే. ఏ విధంగా అయితే అవిద్య విద్య యొక్క సముచ్చయ ఆచరణ ద్వారా ఉపాసన ద్వారా ఉత్తమ ఫలితం కలుగుతుంది అని చెప్పారో ఇంతకుముందు, తథైవ అత్రాపి సంభూతి అసంభూతి ఉపాసనయోః సముచ్చయం యుక్తమేవ. ఈ రెండింటిని కలిపి ఉపాసించడం అనేటువంటిది యుక్తమైనటువంటిది అని చెప్తున్నారు. ఏకపురుషార్థత్వాచ్చ ఇది ఆహ. ఏకపురుషార్థత్వం వస్తుంది. ఇది అవతారిక. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.